హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం కొత్త సెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఇన్కమ్ ట్యాక్స్లో. ఆ సెక్షన్ వచ్చేసి 194P. ఈ 194P ఏం చెప్తుంది? ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎవరికి రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో సెక్షన్ 194P ఏం చెప్తుందంటే, ఎవరైతే రెసిడెంట్ ఆఫ్ ఇండియా 75 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి కేవలం ఇంట్రెస్ట్ అండ్ పెన్షన్ ఇన్కమ్ మాత్రమే ఉంటుందో, అది కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్లో పెన్షను మరియు ఇంట్రెస్ట్ ఈ రెండు కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్లో ఉంటుందో వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకునే రిక్వైర్మెంట్ అయితే లేదు. వాళ్ళకి రిలాక్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది ఇన్ బడ్జెట్ 2021లో. సో మీ యొక్క ఏజ్ 75 సంవత్సరాలు దాటి ఉండి మీకు కేవలం ఇంట్రెస్ట్ ఇన్కమ్ మరియు పెన్షన్ ఇన్కమ్ మాత్రమే కలిగి ఉంటే, అది కూడా సేమ్ బ్యాంక్లో, మళ్ళీ డిఫరెంట్ బ్యాంక్లో ఉండొద్దండి, మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రెండు ఇన్కమ్లు కూడా ఒకే బ్యాంక్లో ఉంటే మీ బ్యాంకే మీ యొక్క ట్యాక్సెస్ని కేర్ తీసుకుంటుంది. మీరు మళ్ళీ సపరేట్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఆ యొక్క ప్రొవిజన్ అనేది మనకు ఫినాన్షియల్ ఇయర్ 2024-25లో కూడా వర్తిస్తుంది. సో మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే రిపోర్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇన్ కేస్ మీకు ఆ రెండు ఇన్కమ్లు కాదండి, నాకు వేరే ఇంకొక ఇన్కమ్ ఉంది, అది బిజినెస్ కావచ్చు లేదా ఇంకొక సోర్స్ నుంచి వచ్చే కమిషన్, ఎటువంటి ఇన్కమ్ ఉన్నా సరే మీరైతే ఖచ్చితంగా ఐటీఆర్ని ఫైల్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ మినహాయింపు మీకైతే అప్లికేబుల్ అవ్వదన్నమాట. మీకు ఈ సెక్షన్ 194P అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏదైనా క్వరీస్ ఉన్నా వీటిపైన ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్ సో దట్ మేము దాన్ని రిజాల్వ్ చేస్తాము. ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.